నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రాయలసీమ రవాణా రంగ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయబోతున్న ఒక అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు అప్డేట్ ఇది. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్కు లైఫ్ లైన్గా మారబోతున్న రెండు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అడుగులు వేగంగా వేస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల మధ్య రవాణా కష్టాలకు శాశ్వత చెక్ పెడుతూ 4,500 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త రైల్వే వ్యవస్థకు స్క్రీన్ ప్లే సిద్ధమైంది. సరుకు రవాణాతో పాటు ప్యాసింజర్ ప్రయాణాలను సరికొత్త స్పీడ్తో పరుగులు పెట్టించబోతున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఏంటి? దీనివల్ల సామాన్యుడికి, వ్యాపార వర్గాలకు ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి? అలాగే అనంతపురం రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న హైటెక్ మార్పుల గురించి పూర్తి డీటెయిల్గా చూద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా రాయలసీమ, గుండెకాయ లాంటి జిల్లాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ఒక భారీ మాస్టర్ ప్లాన్ను అమలు చేయబోతోంది. ప్రస్తుతం గుంతకల్లు నుంచి రేణిగుంట వరకు ఉన్న అత్యంత కీలకమైన సెక్షన్లో ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరిగినప్పటికీ పారిశ్రామిక రవాణాకు తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సుమారు 298 కిలోమీటర్ల పొడవున అదనంగా మరో 2 కొత్త రైల్వే లైన్లను నిర్మించేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కేవలం ప్రతిపాదనల దశలోనే కాకుండా 6 నెలల క్రితమే ఈ రూట్కు సంబంధించిన పూర్తి స్థాయి క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ సర్వే, ట్రాఫిక్ సర్వేలను అధికారులు అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 4,500 కోట్లుగా అంచనా వేయగా కేంద్ర కేబినెట్ నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి. క్షేత్రస్థాయిలో భూసేకరణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం కూడా ప్రత్యేక ప్రణాళికతో సిద్ధంగా ఉంది. ఈ 298 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 36 రైల్వే స్టేషన్లు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెక్షన్లలో రైళ్లు గంటకు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు అనుకూలమైన ట్రాక్ మౌలిక వసతులు ఉన్నాయి. అయితే తిరుపతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలను అనుసంధానించే అత్యంత జియోఎస్ట్ లైన్ కావడంతో నిత్యం ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ రైళ్ల రాకపోకల వల్ల ఇక్కడ గూడ్స్ రైళ్లకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. గంటల తరబడి సరుకు రవాణా రైళ్లను లూప్ లైన్లలో నిలిపివేయడం వల్ల అటు వ్యాపారులకు, ఇటు రైల్వే శాఖకు భారీగా ఆదాయం నష్టం వాటిల్లుతోంది. ఈ ఆర్థిక నష్టాన్ని నివారించడమే కాకుండా భవిష్యత్తులో సరుకు రవాణా డిమాండ్ను తట్టుకునేందుకు ఈ 2 కొత్త ట్రాక్లను ప్రత్యేకంగా వినియోగించనున్నారు. ఈ 2 లైన్లు కనుక అందుబాటులోకి వస్తే నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు రాయలసీమ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే గూడ్స్ రైళ్లు ఎక్కడా ఆగకుండా అత్యంత వేగంగా ఓడరేవుకు చేరుకుంటాయి. దీనివల్ల ఎగుమతులు, దిగుమతులు వేగవంతమై ఏపీ పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున బూస్టు లభిస్తుంది. పారిశ్రామిక రంగానికి మాత్రమే కాకుండా ఈ కొత్త రైల్వే లైన్లు రాయలసీమ వ్యవసాయ రంగాన్ని కూడా అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానించబోతున్నాయి. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలో పండే టమాటో, అరటి, బొప్పాయి, మామిడి వంటి ఉద్యానవన పంటలు, కూరగాయలను దేశంలోని ఉత్తరాంధ్ర రాష్ట్రాలకు కుళ్ళిపోకుండా తక్కువ సమయంలో కిసాన్ రైళ్ల ద్వారా తరలించేందుకు ఈ లైన్ క్లియర్ కానుంది. దీనివల్ల రైతులకు దళారీల దోపిడీ తప్పి నేరుగా దేశీయ మార్కెట్లో మంచి మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. దీనితో పాటు అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో భారీగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెక్స్టైల్ పరిశ్రమలకు ఈ కొత్త లైన్లు ఒక రవాణా వరప్రసాదంగా మారనున్నాయి. ఇక్కడ తయారయ్యే వస్తువులను దేశంలోని మెట్రో నగరాలకు, అంతర్జాతీయ ఎగుమతుల కోసం పోర్టులకు తరలించడం సులువవుతుంది. అలాగే అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో లభించే విలువైన ఖనిజాలు, గ్రానైట్, సున్నపు రాయి వంటి ముడి పదార్థాల రవాణాకు అయ్యే ఖర్చు భారీగా తగ్గిపోనుంది.
మరోవైపు ప్యాసింజర్ ప్రయాణాల పరంగా చూస్తే నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే దేశ విదేశాల భక్తులకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ఊరటన ఇస్తుంది. గుంతకల్లు రేణికుంట రూట్లో ప్రయాణించే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇతర గూడ్స్ రైళ్ల ఒత్తిడి లేకుండా ఆటోమేటిక్గా వాటి షెడ్యూల్ సమయానికి తిరుపతి రేణుకుంట స్టేషన్లకు చేరుకుంటాయి. భవిష్యత్తులో ఈ రూట్లో మరిన్ని వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వంటి హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖకు పూర్తి సాంకేతిక వీలు కలుగుతుంది. ఈ భారీ రైల్వే లైన్ల విస్తరణకు తోడుగా రాయలసీమలోని అత్యంత కీలకమైన జంక్షన్గా ఎదుగుతున్న అనంతపురం రైల్వే స్టేషన్ రూపురేఖలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధి పథకంలో భాగంగా ఈ స్టేషన్లను ఎంపిక చేశారు. మొదటి విడత కింద మంజూరైన 9 కోట్ల నిధులతో ఇప్పటికే స్టేషన్లలో కళ్ళు చెదిరేలా ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అత్యాధునిక ఎస్కలేటర్లు, హై స్పీడ్ లిఫ్ట్లు, ఎయిర్పోర్టు తరహా లాంజ్లతో కూడిన విశ్రాంతి గదులు, డిజిటల్ డిస్ప్లే సిస్టమ్స్ ఇక్కడ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. స్టేషన్కు వచ్చే ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి నగరంలోని శ్రీనివాస్ నగర్ వైపు సరికొత్త గ్రాండ్ ఎంట్రీని నిర్మించారు. ప్లాట్ఫారంల మధ్య ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేలా 12 మీటర్ల వెడల్పుతో భారీ వంతెన పనులు వేగవంతంగా తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆధునీకరణ ప్రక్రియ ఇక్కడతో ఆగడం లేదు. రెండో విడత పనుల కోసం రైల్వే శాఖ ఏకంగా మరో 25 కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఈ నిధులతో అనంతపురం రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ, అత్యాధునిక కోచింగ్ కాంప్లెక్స్, వైఫై కనెక్టివిటీ మరియు స్టేషన్ చుట్టూ సీసీటీవీల నిఘాతో హై సెక్యూరిటీ జోన్గా మార్చబోతున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్ మీదుగా రోజువారీగా దాదాపు 42 ఎక్స్ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లతో పాటు వీకెండ్స్ మరియు పండగ సీజన్లలో నడిచే ప్రత్యేక రైళ్ల వల్ల నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక వసతులను వేగంగా పెంచుకుంటూ పోతుంది. మొత్తం మీద రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ 2 కొత్త రైల్వే లైన్లు హైటెక్ హంగులు అద్దుకుంటున్న అనంతపురం రైల్వే స్టేషన్ రాయలసీమ ప్రగతి రథ చక్రాలను మరింత వేగంగా పరుగులు పెట్టించబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.